రూపగోస్వామి ప్రభుపాదుల వారిచే విరచితమైనటువంటిది, ప్రభుపాదుల వారిచే వివరించబడినటువంటి భక్తుల సామర్థ్య సింధు నుంచి ఈరోజు మనము చర్చించే ప్రయత్నం చేద్దాం. నిన్నటి రోజు మనము ఈ గ్రంథం నుంచి చర్చిస్తూ భక్తులలో ఉండేటువంటి లక్షణాల గురించి తెలుసుకుందాం. కృష్ణుడిలో ఉండే లక్షణాలు మనం ఇంతకుముందు చర్చించుకున్నాము. 64 భిన్నమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఎలాంటి వ్యక్తినైనా కూడాను కృష్ణుడు ఆకర్షిస్తాడు. దాన్ని వివరిస్తూ మనము చెప్పుకున్నాము. భక్తియుక్త సేవలో నియుక్తమైనటువంటి వ్యక్తులే కాదు, నిరాకారవాదులు లేకపోతే నాస్తికులు కూడాను కృష్ణుని యొక్క దివ్యమైన లీలకి ఆకర్షితులవుతూ ఉంటారు. భక్తియుక్త సేవలో నెలకొన్నటువంటి వ్యక్తి భావోద్వేగ పరిస్థితిలో ఉన్నప్పుడు కలిగేటువంటి విభిన్నమైన లక్షణాల గురించి కూడా మనం చర్చించుకున్నాం. ఒక లక్షణానికి సంబంధించిన వివరణని రూపగోస్వామి ప్రభుపాదుల వారు అభివర్ణిస్తున్నారు. శాస్త్రబద్ధంగా, శాస్త్రోక్తంగా, ప్రామాణికంగా ఇవి ఎక్కడ నిర్దేశించబడ్డాయి, ఎవరు వీటి గురించి ప్రస్తావించారు అనే దాన్ని కూడా ఇక్కడ మనకి రూపగోస్వామి ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు. అలా వ్యక్తిగతమైన విభిన్నమైనటువంటి లక్షణాల్లో వినమ్రత అనేటువంటిది కూడా ఒక లక్షణం. వినమ్రత అంటే ఒక రకమైనటువంటి బలహీనత అని చెప్పవచ్చును. వేదన మూలంగా ఏర్పడినటువంటి బలహీనతతో వినమ్రులవుతూ ఉంటారు కదా. భయం కానివ్వండి, లేకపోతే భక్తితో లేక భయంతో ఉండడము, లేకపోతే అపరాధ భావాన్ని కలిగి ఉండడము, ఇవన్నీ కూడాను అపరాధ భావంతో వినమ్రతని కలిగినాడు. ఇలాంటి స్థితిలో కొంతమంది దాన్ని అధిగమించడానికి ఎక్కువగా మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు సంకుచిత మనస్తత్వాన్ని వ్యక్తీకరిస్తుంటారు. రకరకాలైనటువంటి ఆందోళనలతో కూడుకొని ఉంటారు. పదవ స్కందము 51వ అధ్యాయం 39వ శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో దీనికి సంబంధించి ముచుకుంద అనేటువంటి మహారాజు యొక్క వ్యాఖ్యానము ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ముచుకుందుడు భగవంతునితో సంబోధిస్తూ, భగవంతుని, ప్రియమైన ప్రభు, నా పాపభూయిష్టమైన కర్మల మూలంగా, భూతకాలంలో నేను చేసినటువంటి పాపభూయిష్టమైన కర్మల మూలంగా నేను అనంతకాలంగా వేదనకి గురి అవుతున్నా. నా కోరికల మూలంగా నేను ఎప్పుడు వేదనాభూయిష్టమైన స్థితిలో ఉంటున్నాను. అయినా సరే నా ఇంద్రియాలు ఎప్పుడు కూడా నా భౌతిక వాంఛల ఆనందంలో సంతృప్తిని చెందలేదు. ఏదో ఒక విధంగా మీ కృప వల్ల నేను ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడు. ఎందుకు? నేను మీ పాదపద్మాల్ని ఆశ్రయించాను. మీ పాదపద్మాలు ఎప్పుడు కూడాను ఎలాంటి వేదన లేకుండా, ప్రశాంతంగాను, మృత్యు భయం కూడా లేకుండా, ఎలాంటి భయాందోళనలు లేకుండా స్థిరపడడానికి ఆస్కారం కల్పిస్తాయి. పరిపూర్ణుడైనటువంటి పరమరక్షకుడా భగవాన్, పరమాత్మ, పరమనియంత, దయచేసి మీ పరిరక్షణ నాకు ఇవ్వండి. అడగడానికి కూడా నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను? చాలా సిగ్గుపడుతూ ఉన్నాను. ఇది ముచుకుందుడి యొక్క వ్యాఖ్యానం. ఎప్పుడైతే వేదనాభూయిష్టమైన స్థితిలో, భౌతిక జీవనపు వేదనాభూయిష్టమైన స్థితిలో తక్షణం కలిగినటువంటి వినమ్రతతో కూడినటువంటి భావంతో ముచుకుందుడి వ్యాఖ్యానాన్ని చేసినట్టుగా మనకి బోధపడుతుంది.
ఉత్తర బ్రహ్మాస్త్రం చేత, అశ్వత్థామతే సంధించబడిన బ్రహ్మాస్త్రం చేత ఏమిటంటారు దాన్ని, బ్రహ్మాస్త్రం తన మీద ప్రయోగించబడినప్పుడు అశ్వత్థామ చేత ఆ క్షణంలో ఉత్తర తన పుత్రుణ్ణి, తన సంతానాన్ని నష్టపోబోతుంది. పరీక్షిత్ మహారాజు అప్పుడు ఉత్తర గర్భంలో ఉన్నాడు అనేటువంటి ఆవేదనతో ఉంది. వెంటనే ఏం చేసింది ఆమె? భగవంతుడైన కృష్ణుని ప్రార్థించింది. హే ప్రభు, నా సంతానాన్ని పరిరక్షించండి. దానికోసమని నేనే మరణించాల్సిన అవసరం ఏర్పడినా కూడా, అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రంతో నేను మరణించాల్సిన అగత్యం ఏర్పడితే దానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా సంతానాన్ని పరీక్షించమని ప్రార్థిస్తాను. ఇది తక్షణం ఏర్పడేటువంటి వినమ్రత, భయంతో కూడినటువంటి స్థితిలో తక్షణం ఆ క్షణంలో ఏర్పడినటువంటి వినమ్రతతో కూడిన ప్రార్థన. దశమస్కందము 14వ అధ్యాయం 10వ శ్లోకంలో శ్రీమద్ భాగవతం బ్రహ్మదేవుడు చెప్తూ ఉంటాడు. భగవంతుడు కృష్ణుని ఏమని ప్రార్థిస్తున్నాడు? హే ప్రభు, నేను రజోగుణ ప్రభావం చేత ప్రకటితమైన వాడిని. అందుకని నేను మిథ్యాహంకారం, నేను సృష్టికర్తనే అని మిథ్యాహంకారం, భౌతిక జగత్తు నేనే సృష్టించాలని మిథ్యాహంకారంలో ఉన్నాను. నా ఈ మిథ్యాహంకారం ఎలాంటిది అంటే దట్టమైన అంధకారం లాంటిది. ఈ అంధకారంలో నేను అంధుడనైపోయాను. ఆ అంధత్వంలో నన్ను నేను మీతో సమానులనే, మీకు పోటీదారునిగా భావిస్తున్నాను. కానీ ప్రభు, ఈ జగత్తుకి సృష్టికర్తగా నన్ను అంగీకరించినప్పటికీ నేను మీ శాశ్వత సేవకుడను. దయతో మీరు నా ఎడ ఎప్పుడు కూడాను కరుణను కలిగి ఉండండి. నా అపరాధాన్ని మన్నించండి. బ్రహ్మచే చెప్పబడినటువంటి ఈ ప్రార్థన తక్షణము కలిగినటువంటి వినమ్రత మూలంగా ఏర్పడినటువంటిది. అపరాధం చేయడం వల్ల ఏర్పడినటువంటి వినమ్రత, తక్షణం తన అపరాధాన్ని తెలుసుకోగానే ఏర్పడినటువంటి వినమ్రతాభావం. కొన్నిసార్లు వినమ్రత అనేటువంటి సిగ్గు వల్ల కూడా ఏర్పడుతుంది. ఎప్పుడైతే గోపికలకి సంబంధించినటువంటి వస్త్రాలని కూడా కృష్ణుడు దొంగిలించాడు, యమునా నదిలో స్నానమాచరిస్తున్నప్పుడు గోపికలు యమునా నదిలోకి వెళ్ళిపోయి వస్త్రాలని కూడాను ఒడ్డున ఒడిచి యమునా నదిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు కృష్ణుడు ఆ వస్త్రాలని కూడాను అక్కడి నుంచి తీసుకుని ఒక వృక్షం మీద ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు గోపికల్లో కలిగినటువంటి భావన, కృష్ణుని ప్రార్థించారు. ఈ అన్యాయం వాళ్ళకి చేయకూడదని వివస్త్రులుగా ఉన్నారు. గోపికలు ఏమని సంబోధించారు కృష్ణుని? హే ప్రియమైన కృష్ణ, నీవు నందమహారాజు పుత్రుడివి, బృందావన వాసులందరికీ ప్రియుడు. మేమందరం కూడా నిన్నెంతగానో ప్రేమిస్తున్నాము. కానీ నువ్వు మాకెందుకు ఈ కష్టాన్ని కలిగిస్తున్నావు? మా వస్త్రాన్ని దయచేసి తిరిగివ్వండి. చూడండి మేము ఎలా వణికిపోతున్నామో చలిలో. ఈ వినమ్రత అనేటువంటిది వాళ్ళకి సిగ్గు వల్ల ప్రకటితమైనటువంటిది. కృష్ణుని ముందు నగ్నంగా నిలబడాలనేటువంటి సిగ్గుతో వచ్చినటువంటి వినమ్రత. ఈ విషయానికి సంబంధించి వ్యక్తిలో రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి.
కృష్ణుడు వస్త్రాపహరణం చేయడానికి కారణాన్ని మనకి ఆచార్యులు వివరిస్తారు. 2 ముఖ్యమైన సిద్ధాంతాలను ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిస్థితుల్ని పరిపూర్ణం చేస్తాడు కృష్ణుడు వస్త్రాపహరణం ద్వారా. ఒకటేమిటి? ఏ స్థితిలో కూడాను స్త్రీ కాదు, ఎవరైనా కూడాను, పురుషులైనా కూడాను నీటిలోకి, ముఖ్యంగా యమునా నది, గంగా నది, పవిత్రమైన నదులు ఇవన్నీ కూడాను, నీటిలోకి ఏ వస్త్రము లేకుండా వెళ్ళకూడదు. అలా వెళ్ళడము అపరాధం. నీటికి, యమునా నదికి అపరాధం చేయడం. అందుకని అలా వెళ్ళకూడదు అనే విషయాన్ని ప్రబోధించడానికి ఈ వస్త్రాపహరణ చేశారు. మరొక కారణం కూడా ఉంది. ఆచార్యులు వివరిస్తారు. గోపికలంతా కూడాను కృష్ణుని భర్తగా పొందాలని ఆకాంక్షించారు. వస్త్రాలనన్నీ అపహరించి వాళ్ళని వ్యవస్థలుగా మార్చడం ద్వారా కృష్ణుడు వాళ్ళ కోరికను తీర్చాడు అని చెప్పబడింది. శాస్త్రం ప్రకారంగా ఎవరైనా సరే ఒక స్త్రీని నగ్నంగా చూసినట్టయితే, ఆ పురుషుడు ఒకవేళ స్త్రీని నగ్నంగా చూసినట్టయితే వారిద్దరి మధ్య వివాహం జరిగినట్టుగా భావించబడుతుంది. ఎందుకంటే స్త్రీ కేవలం భర్త ముందు మాత్రమే నగ్నంగా ఉండాలి అని నిర్దేశితం చేయబడింది. ఆ విధంగా వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చాడు. వాళ్ళు వివాహం ఆడాలి అనేటువంటి అభిలాషని కృష్ణుడు పరిపూర్ణం చేసినట్టుగా కూడా మనకి ఆచార్యులు తెలియజేస్తారు. అందుకని కృష్ణుడి లీలలన్నీ కూడాను అద్భుతమైనటువంటివి. కొన్నిసార్లు బాహ్య రూపంలో మనకి అవగాహన లేనప్పుడు అదేమిటి అలా జరిగింది అని మన లెక్కల ప్రకారంగా దాన్ని బేరీజు వేసే ప్రయత్నం చేసి అపరాధం చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. అందుకని కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానం అంతా కూడాను ప్రామాణికమైన ఆచార్యుల నుంచి సంగ్రహించాలని బోధించడం జరిగింది. వ్యక్తులు రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నమైనప్పుడు కొన్నిసార్లు పొరపాట్లు, దోషాలు చేస్తూ ఉంటారు. జరిగిన అపరాధానికి లేక దోషానికి తమను తాము నిందించుకోవడాన్ని ఏమని చెప్తారు? అపరాధ భావము. తప్పు చేశాను అనే అపరాధ భావం, గిల్ట్ అంటారు. ఒకరోజు రాధారాణి కృష్ణుడి కోసమని వెన్నను సిద్ధం చేస్తారు. ఆ సమయంలో చేతికున్నటువంటి రత్న ఖచ్చితమైనటువంటి గాజులు అలా మజ్జిగ చిలుకుతున్నప్పుడు అవి కదులుతూ ఉన్నాయి. ఆ క్షణంలో ఆమె కృష్ణనామాన్ని కూడా జపిస్తోంది. స్మత్తుగా ఆమె అనుకుంది, నేను కృష్ణుడి నామాన్ని జపిస్తున్నాను. మా పెద్దవాళ్ళు, మా అత్తగారు జటిల, నా మరదలు కుటిల, ఈ నామాన్ని వాళ్ళు వినవచ్చును. వెంటనే తన మీద తనకు ప్రత్యేకమైనటువంటి, అంటే సెల్ఫ్ కాన్షియస్ అంటారు చూడండి, తన మీద తనకి జాగ్రత్త పడేందుకు కలిగేటువంటి ఒక రకమైనటువంటి భావన. తక్షణం నన్ను ఎవరైనా వింటున్నారా ఏంటో, ఇది కృష్ణనామాన్ని నేను జపిస్తున్నాను, అత్త కానీ, మరదలు కానీ, కుటుంబంలోని పెద్దలు కానీ వినేస్తారా ఏమిటో, తప్పు చేశాననే భావనతోని కలిగేటువంటి కృష్ణ భక్తి. ఒకానొక రోజు రాధారాణి అద్భుతమైనటువంటి పద్మం లాంటి కన్నులు కలిగినటువంటి రాధారాణి వనంలోకి ప్రవేశించింది కొన్ని పూలను సేకరించడానికి. కృష్ణుని కోసమని పూలమాల ఏర్పరచడానికి పూలను సేకరించడానికి వెళ్ళింది. పూలను సేకరిస్తున్నప్పుడు ఆమె తనను ఎవరైనా చూస్తారేమో అని భయపడింది. ఆ భయం మూలంగా కొంత అలసటకి, నీరసానికి లోనైంది. కృష్ణుని కోసం శ్రమించడం వల్ల ఏర్పడినటువంటి
ఈ అపరాధ భావం. నేను తప్పు చేస్తున్నానేమో, అందరికి కనబడేలా చేసేస్తున్నానని అపరాధ భావం కృష్ణుడి కోసం చేస్తున్నాను. ఇదంతా కూడాను ఏమని చెప్పబడింది? అపరాధ భావంతో ఏర్పడేటువంటి భావన. రససుధాకర్ అనే గ్రంథంలో ఒక వ్యాఖ్యానం చేయబడింది. రాధారాణి రాత్రంతా కృష్ణుడితో గడిపిన తర్వాత నీరసించిపోయింది. ఆమె తన శయ్య నుంచి లేవడానికి కూడా శక్తి లేనంత నీరసించిపోయింది. అప్పుడు కృష్ణుడు ఆమెను పైకి లేపడానికి తన హస్తాన్నిచ్చాడు. అప్పుడు ఆమె రాత్రంతా కృష్ణుడితో గడిపాని అని సిగ్గుపడినట్టుగా చెప్పబడింది. ఇది అపరాధ భావముతో ఏర్పడేటువంటిది. కృష్ణుడితో ఏర్పరచుకున్న అనుబంధం వల్ల ఏర్పడే అపరాధ భావం. మామూలుగా మనము చాలా దూరం నడిచామనుకోండి, మనకేమేర్పడుతుంది? అలసట వస్తుంది కదా! విపరీతంగా నృత్యం చేసినా, విపరీతమైన కార్యక్రమాలు చేసినా, మైథున కార్యక్రమంలో భాగస్థులైనా కూడా దాని తర్వాత అలసట వస్తుంది. ఇలాంటి అలసట వల్ల కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి. శరీరము చెమటతో తడిసిపోతూ ఉంటుంది. ఆ సమయంలో అవయవాలన్నీ కూడాను ఏ రకమైన కార్యక్రమాన్ని చేయడానికి సంసిద్ధంగా లేకుండా నిస్తేజంగా ఉంటాయి. ఆవులింతలొస్తాయి. శ్వాస నిశ్వాసాలు చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి. ఒకరోజు యశోదమాత కృష్ణుని పట్టుకోవడానికి పరుగులు పెడుతోంది. ఏదో ఒక చిలిపి పని చేసి యశోదమాతకి కోపాన్ని తెప్పించాడు కృష్ణుడు. ఆమె కృష్ణుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కొంత దూరం అలా పరిగెత్తిన తర్వాత యశోదమాత అలసిపోయింది. ఆ పరుగు మూలంగా ఆమె ఒళ్ళంతా కూడా చెమటతో తడిసిపోయింది. ముడి వేసుకున్న జడ విచ్చుకుంది. కురులన్నీ కూడా విచ్చుకున్నాయి. ఇది విపరీతమైన కార్యము, విపరీతమైన పనులు చేయడం వల్ల అలసిపోతే ఏర్పడేటువంటి స్థితి. గోపబాలకులందరూ కూడాను కృష్ణుని యొక్క మిత్రులు. బలరాముడితో సహా అతని మిత్రులంతా కూడాను చాలా సేపు నృత్యం చేశారు. ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. వాళ్ళ మెడలో ఉన్నటువంటి పూలమాలన్నీ కూడాను అటు ఇటు కదులుతున్నాయి నృత్యం మూలంగా. వాళ్ళు వాళ్ళ శరీరాల నుంచి స్వేదము అలా ఉద్భవిస్తోంది. శరీరం అంతా కూడాను తడిచిపోయింది స్వేదంతో. చాలా ఉద్విగ్నపూరితంగా నృత్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కలిగినటువంటి నీరసం ఏదైతే ఉంటుందో, నృత్యం వల్ల ఏర్పడినటువంటి నీరసం. ఇది కూడాను కృష్ణుడి కోసం పనిచేయడం వల్ల ఏర్పడేటువంటి నీరసం. అది కూడాను ఒక భావోద్వేగమైనటువంటి స్థితి అని చెప్పబడేది. శ్రీమద్ భాగవతము దశమ స్కందంలో 33 అధ్యాయంలో 20 శ్లోకంలో కృష్ణుడితో ప్రేమానురాగాలకు సంబంధించిన అనుబంధాన్ని అనుభూతి చెందిన తరువాత, రాసలీలలో కృష్ణుడితో కలిసి ప్రేమపూర్వకమైనటువంటి నృత్యం చేసిన తర్వాత, కృష్ణుని ఆలింగనం చేసుకోవడము, ముద్దులు పెట్టుకోవడము. ఈ కార్యక్రమం తర్వాత కొంతమంది గోపికలు చాలా నీరసించిపోయారు. అలసిపోయారు. కృష్ణుడు కూడా. కృష్ణుడు తన కృపతో ఏం చేశాడు? కృపాకరుణతోని తన చేతులతో వాళ్ళ ముఖాలని అదిమాడు.
ఇది రాసనృత్యంలో చేసినటువంటి కార్యకలాపాల మూలంగా అలసిపోయింది. ఇది కూడాను ప్రత్యేకమైనటువంటి భావన కృష్ణుని కోసం చేసిన కార్యక్రమంలో అలసిపోవడం. కొన్ని సందర్భాల్లో భక్తులు కూడాను జన్మాష్టమికి కానివ్వండి, ఇతర కార్యక్రమాలకి రకరకాలైనటువంటి సేవల్లో నిమగ్నమైపోతారు. అలా సేవలో నిమగ్నమైపోయి అలసిపోతారు. ఆ అలసట కూడాను ఒక రకమైన భావోద్వేగమైనటువంటి స్థితి కృష్ణ సేవలో. ఎవరైనా సరే ఒక్కొక్కసారి చాలా మొండిగా ఉన్నారనుకోండి, మిథ్యాపూరితమైన అహంకారంతోని మత్తు పానీయాలు సేవించి మోహపూరితమైనటువంటి స్థితిలో గొంతు తడబడిపోతూ ఉంటుంది. కళ్ళు ఉబికిపోతాయి కదా, కళ్ళు ఎర్రబడిపోతాయి. శరీరంలో విభిన్న ప్రదేశాల్లో ఎరుపెక్కి ఉంటుంది. ఉద్వేగభరితమైన స్థితిలో ఉంటారు. అలాంటి స్థితిని లలిత మాధవ గ్రంథంలో బలదేవుడితో ఒక వ్యాఖ్యానం చేయబడుతుంది. బలదేవుడి స్థితిని గురించి వ్యాఖ్యానం చేయబడుతుంది. బలదేవుడు విపరీతమైనటువంటి తేనెను స్వీకరిస్తాడు. విపరీతమైన తేనె స్వీకరించిన తర్వాత చీమలతో సంభాషిస్తున్నాడు. చీమల రాజు అంటాడు కదా, రాణి చీమ అంటారు. చీమ, నువ్వెందుకు ఆ రంధ్రాల్లో దాగి ఉంటున్నావు అని దాన్ని సంబోధిస్తూ, అదే సమయంలో బలదేవుడు ఇంద్రుడిని కూడా సంబోధించాడు. ఓ ఇంద్ర, శుచిమాతతో నువ్వు రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తున్నావు కదా. ఈ శచి ఎవరు? చైతన్య మహాప్రభు తల్లి సచీమాత కాదు. ఇంద్రుని భార్య పేరు సచీదేవి. ఇది సచి, SA అని రాస్తారు ఆంగ్లం. షచి, ఇప్పుడు ష, సతీ ఇంద్రుని భార్య పేరు. షచి మాత, షా మాత చైతన్య మహాప్రభు తల్లి గారి పేరు. ఇంద్రుడిని చూసి బలదేవుడు అంటున్నాడు, ఎందుకు నవ్వుతున్నావు? ఈ నవ్వు మూలంగా నేను ఈ మొత్తం జగత్తునంతా కూడాను ధ్వంసం చేయబోతున్నాను. నేను చేస్తే కృష్ణునేమి నాతో నిరుత్సాహపడిపోవడం ఏమీ ఉండదు. ఆ తర్వాత కృష్ణునితో సంబోధిస్తున్నాడు బలదేవుని. ప్రియమైన కృష్ణ, వెంటనే చెప్పు నాతో, ఈ జగత్తంతా కూడా ఎందుకు కంపిస్తోంది? ఎందుకు చంద్రుడు అలా లాగినట్టుగా పెద్దగా ఎందుకయ్యాడు? ఓ యదువంశీయులారా, మీరంతా కూడా ఎందుకు నవ్వుతున్నారు నన్ను చూసి? నా మద్యపానాన్ని నాకు ఇవ్వండి. తేనెతో చేసిన మద్యపానం నాకు కావాలి. కదంబ పుష్పాల నుంచి సేకరించిన తేనెతో చేసిన పదార్థము, ఆ ద్రవము నాకు కావాలి. రూపగోస్వామి ప్రభుపాదుల వారు ప్రార్థిస్తారేమని. అలాగా మద్యము చేత ప్రభావితం చెందిన మనిషిలాగా మాట్లాడుతున్నాడు కదా బలదేవుడు. మత్తు పానీయాన్ని సేవించి మత్తు పానీయానికి
దాని ప్రభావం మీద ఉన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి బలదేవుడి కృప మనందరికీ లభించాలని శ్రీ రూపగోస్వామి ప్రభుపాద గారు ప్రార్థిస్తున్నాడు. చూడండి, బలదేవుడు ఎప్పుడు కూడాను ఇలాంటి మత్తు పానీయాలకి మత్తు పానీయాల వల్ల కానివ్వండి, ఇతరాతర పరిస్థితుల వల్ల కానివ్వండి ప్రభావితం చెందే అవకాశం లేదు. కానీ అలా ప్రభావితం చెందినట్టుగా బలదేవుడు వ్యక్తీకరిస్తున్నాడు. అలాంటి ఆ బలదేవుని కృప మనందరి మీద ఉండాలని రూపగోస్వామి ప్రభుపాద గారు ప్రార్థిస్తున్నాడు. ఈ రకమైనటువంటి ఉన్మత్త స్థితి, బలరాముడు ఈ ఉన్నత స్థితిలో అలసిపోయినట్టుగా అనుభూతి చెందాడు. అలా అనుభూతి చెంది విశ్రమించడానికి అలా విశ్రమించేశాడు. కృష్ణుని యొక్క విస్తార రూపం కదా బలదేవుడు. స్వయంగా కృష్ణుడే. ఎవరైతే ఇలాగా పురుషావతారాలు, భగవంతుని యొక్క విస్తార రూపాలు, అత్యుత్తమ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అలా ఉన్మత్త స్థితిని పొందినప్పుడు, ఉన్మత్త భావాన్ని కలిగినప్పుడు వాళ్ళు అలాగ నేల మీద పరుండిపోతారు. అలా ఉన్నత స్థితిలో ఒక మధ్యస్థ స్థితిలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు? మత్తుకు బానిసలైనప్పుడు, లేకపోతే మత్తు ప్రభావానికి లోనైనప్పుడు దూకుతుంటారు, నృత్యం చేస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. మధ్యస్థ స్థితిలో ఉండేవాళ్ళు. హేయమైన జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు హేయమైన స్థితిలో ఉన్నారు. దుష్ట సంభాషణ చేస్తూ ఉంటారు. అన్ని రకాలైనటువంటి పలుకకూడని పదాల్ని, భూత పదాలు అంటారు చూడండి, అవన్నీ కూడా ఉచ్చరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ మానసిక స్థితిని బట్టి, వాళ్ళ వయసుని బట్టి ఈ విభిన్నమైనటువంటి భావాలు వ్యక్తీకృతమవుతాయి ఎప్పుడైతే మత్తు పానీయాలు సేవించినప్పుడు. రూపగోస్వామి ప్రభుపాదుల వారు దీనికి సంబంధించి ఇంకా వివరణ ఏమీ అందించలేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన వివరణ అంత ప్రాముఖ్యమైనది కాదు. మత్తు ప్రభావానికి లోనైనప్పుడు ఉండేటువంటి ఇతర గుణాల్ని రాధారాణిలో కూడా ఆ ఉన్మత్త స్థితిలో ఉండేటువంటి విభిన్నమైనటువంటి భావోద్వేగ పరిస్థితుల్ని అభివర్ణించడం జరిగింది. ఎప్పుడైతే కృష్ణుడిని చూస్తే ఆమెకి ఉద్వేగభరితమైనటువంటి ఒక రకమైన మత్తు ఆవహిస్తుంది. కృష్ణుడిని చూడగానే ఆమెలో కలిగేటువంటి ఉద్వేగమైన పరిస్థితిలో ఒక ఎలాంటి భావన కలుగుతుంది అంటే, ఆమె చక్కగా నడవలేక ఆందోళనతోని అటు ఇటు సక్రమంగా కాకుండా వంకర టింకరగా నడిచేస్తుంది. కొన్నిసార్లు ఆమె నవ్వుతుంది. కొన్నిసార్లు తన ముఖాన్ని దాచుకుంటుంది. కొన్నిసార్లు అర్థం పర్థం లేకుండా మాట్లాడేస్తుంది. కొన్నిసార్లు తనతో ఉన్నటువంటి ఇతర గోపికలకి వందనాన్ని సమర్పిస్తూ స్తుతిస్తుంది. రాధారాణిలోని ఈ భావోద్వేగ పరిస్థితులన్నీ కూడా, లక్షణాలన్నీ కూడా చూసి గోపికలందరూ తమలో తాము మాట్లాడుకుంటున్నారట. చూడు, రాధారాణి ఎలాగా ఉన్మత్త స్థితిలోకి వెళ్ళిపోయింది. కృష్ణుడిని చూడగానే ఒక మత్తు ఆవహించింది రాధారాణికి. ఇది విపరీతమైన ప్రేమ భావన కలిగినప్పుడు ఏర్పడేటువంటి ఒక మానసిక స్థితి, ఉన్మత్త స్థితి. కృష్ణుడితో మనం నిన్న చెప్పుకున్నాం కదా, అన్ని రకాల అనుబంధాలను ఏర్పరచుకోవచ్చు. రసరాజు కృష్ణుడు, రసరాజు. అన్ని రసాలకి అధిపతి కృష్ణుడు. కృష్ణుడి ద్వారా మనం పొందలేనటువంటి అనుభూతి అంటూ ఏమీ లేదు.
విపరీతమైన ప్రేమ భావన వ్యక్తీకరించడంలో గర్వాన్ని అనుభూతి చెందినప్పుడు దాని పర్యవసానంగా కొందరు విపరీతమైన ధనాన్ని సేకరిస్తారు. ప్రేమపూర్వకమైన భావనాన్ని ప్రేమపూర్వక భావనాన్ని గర్వంతో ప్రకటితం చేసే విధానం ఒకసారి ధన సేకరణ ద్వారా వ్యక్తీకృతమవుతుంది. కొన్నిసార్లు అచింతమైనటువంటి అందం ద్వారా వ్యక్తీకృతమవుతుంది. అద్భుతమైన విలాసవంత భవనాన్ని వ్యక్తీకరించడం ద్వారా. ఏదైనా సరే జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడం ద్వారా ఎదుటి వ్యక్తి మీద ప్రేమ భావాన్ని గర్వపూరితంగా వ్యక్తీకరించే విధానం ఒకటి. గర్వము ద్వారా ప్రేమను వ్యక్తీకరించడం. ఇతరుల యొక్క సంభాషణ కానివ్వండి, ఇతరుల అభిప్రాయం కానీ, ఇతరులు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని కానివ్వండి, పట్టించుకోకుండా తమ ప్రేమను వ్యక్తీకరించడం కూడా గర్వంతో కూడుకున్నటువంటి ప్రేమ. ప్రేమలో వ్యక్తీకరించబడేటువంటి గర్వం. నేను కృష్ణుని ప్రేమిస్తున్నాను. కొంతమంది అంటారు వీడికి పిచ్చెక్కింది అనుకోవచ్చు కదా! ఈమేమిటి అలా చేస్తుంది, ఈమెకి పిచ్చెక్కింది. కృష్ణుడు అనేవాడే లేడు. నిరాకారవాదులు కానివ్వండి, నాస్తికులు కానీ కృష్ణుడే లేడు. కృష్ణుని ప్రేమిస్తున్నాను అంటుంది. అక్కడ ఇంత ఊహా జగత్తులో ఉంది. పిచ్చి పట్టింది అనుకుంటారు చుట్టూ ఉన్న. దాన్నేది పట్టించుకోకుండా కృష్ణుడిని నేను ప్రేమిస్తున్నాను అని గర్వపడడం. గర్వంతో కూడుకున్నటువంటి భావన. ప్రేమయుక్త సేవలో గర్వంతో కూడుకున్న భావన. బిల్వమంగళ ఠాకూర్ దీనికి సంబంధించి ఒక వ్యాఖ్యానాన్ని చేస్తాడు. ప్రియమైన కృష్ణ, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. నా నిర్బంధం నుంచి మీరు బలవంతంగా వదిలించుకుంటున్నారు. నీ నీ బలాన్ని గురించినటువంటి శక్తిని, నీ బలశక్తిని ఎప్పుడు అభినందిస్తాను? నా చేతుల్లోంచి మీరు వెళ్ళిపోవడం కాదు, నా హృదయంలోంచి వెళ్ళిపోయి చూడండి. అప్పుడు నువ్వు శక్తివంతుడిని అంగీకరిస్తాను. కృష్ణుడి మీద ఉన్నటువంటి అవిభాజ్యమైన ప్రేమ వల్ల కలిగేటువంటి గర్వం ఇది. బిల్వమంగళ ఠాకూర్ ఏమంటున్నాడు? బిల్వమంగళ ఠాకూర్ కనులు లేని పరిస్థితుల్లో కృష్ణుని యొక్క ప్రేమ భావంలో నియుక్తమై ఉన్నప్పుడు, కృష్ణుని అలా చేతిలో పట్టుకున్నాను అనేటువంటి భావాన్ని కలిగి ఉన్నప్పుడు కృష్ణుడు బలవంతంగా బిల్వమంగళ ఠాకూర్ యొక్క చేతుల నుంచి విడిపించుకొని దూరంగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు బిల్వమంగళ ఠాకూర్ అంటున్నాడు, నీ శక్తితోని అత్యంత శక్తివంతుని అనుకుంటున్నావా నా నుంచి దూరం అవడానికి, నా నుంచి విడిపోవడానికి? నా చేతుల్లోంచి విడిపోవచ్చు నువ్వు. కావాలంటే నా హృదయంలోంచి వెళ్ళిపోయి చూడు. అప్పుడు నువ్వు బలవంతుడని నేను అంగీకరిస్తాను. ఇది కృష్ణుని మీద ప్రేమతో ఏర్పడిన గర్వభావన. రాసనృత్యం జరుగుతున్నప్పుడు ఒకసారి అకస్మాత్తుగా రాధారాణి ఆ నృత్య పరిసరాల నుంచి అదృశ్యమైపోతుంది. ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది అని కృష్ణుడు కూడా వెళ్తాడు. అప్పుడు రాధారాణి యొక్క సన్నిహిత గోపిక కృష్ణుడితో ఇలా అంటుంది, ప్రియమైన కృష్ణ, రాధారాణి యొక్క రూపాన్ని ఆరాధించడంలో నేను నియుక్తమైపోయాను. ఇతర గోపికలందరినీ కూడా వదిలేసి రాధారాణి వెతకడానికి బయలుదేరా. నాకు తెలియజెప్పు, ఆమె నా మిత్రురాలు. రాధారాణి నేను ఎలా ఆదరించాలో చెప్పు. అద్భుతమైన అందం మూలంగా దాన్ని కృష్ణునికి సమర్పించడానికి ఏర్పడినటువంటి గర్వభావన ఇది. రాధారాణి యొక్క మిత్రురాలు ఏమని అడుగుతుంది? రాధారాణి గురించి పరిగెడుతున్నావు కదా నువ్వు, రాధారాణి నీకు ఎలా కావాలో, ఎలా అలంకరింపడాలో చెప్పు, నేను అలా సిద్ధం చేసి నీకు సమర్పిస్తాను. కొన్నిసార్లు రాధారాణి తనలో తను గర్వభావాన్ని వ్యక్తీకృతమవుతుంది, గర్వంగా ఫీల్ అవుతుంటుంది. ఎందుకని? గోపబాలకులు అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి పూలమాలల్ని తయారు చేస్తారు కృష్ణుడి కోసమని.
కానీ రాధారాణి ఎప్పుడైతే తాను చేసిన పూలమాలని సమర్పిస్తుందో, అది చూడగానే కృష్ణుడు ఆశ్చర్యంతోని అలా దాన్ని చూసేసి వెంటనే స్వీకరించి దాన్ని మెడలో వేసుకుంటాడు. దాన్ని మెడలో వేసుకొని దాని హృదయానికి హత్తుకుంటాడు. అది చూసి రాధారాణి గర్వపడుతుంది. అలాగే దశమ స్కందంలో 2వ అధ్యాయము 27వ శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో బ్రహ్మదేవుడు పలుకుతున్నాడు. హే ప్రియ మధుసూదన, మీ విశుద్ధమైనటువంటి భక్తులు మీ ఉద్విగ్నభరితమైనటువంటి ప్రేమ బంధాన్ని ఆస్వాదిస్తారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా వాళ్ళ శత్రువుల చేత నశింపబడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసును వాళ్ళెప్పుడు కూడా మీచే పరిరక్షించబడతారు. అందుకని వాళ్ళు శత్రువుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా చక్కని జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే, ఎవరైతే కృష్ణుని పరిపూర్ణంగా శరణాగతి పొంది ఉంటారో, కృష్ణుని పాదపద్మాల ఎడ శరణాగతి పొందుతారో, అలాంటి వారి శత్రువులందరినీ కూడాను శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ కూడాను హ్మ్. జయించడంలో ఆనందాన్ని అనుభూతి చెందుతారు. గర్వపడతారు. హ్మ్. ఇప్పుడు మధురలోని ఒక బట్టలని తయారు చేసే చేనేత వస్త్రకారుడు మధురలో కృష్ణుడిని సంబోధిస్తున్నాడు. హ్మ్. బృందావనానికి అధిపతి అయిన ఓ కృష్ణ, నీ కృప వల్ల నేను ఎంతో గర్వానికి లోనవుతున్నాను. నీ కృపని నేను పొందాను కాబట్టి వైకుంఠనాథుడి యొక్క కృపని కూడా నేను పొందాలనుకోవట్లేదు. ఎంతో మంది సాధువులు కోటానుకోట్ల సంవత్సరాలు యజ్ఞయాగాదులు, తపస్సులు, సిద్ధులు సంప్రాప్తించుకొని వైకుంఠనాథుని యొక్క కృపని పొందాలనుకుంటారు. నేను నీ కృపను పొందానింకా. అది కూడా నాకక్కర్లేదు. ఇంకో విధంగా చెప్పాలి అంటే యోగులు, గొప్ప గొప్ప సాధువులు ధ్యానమగ్నులై ఉంటారు విష్ణువు మీద. విష్ణువు వైకుంఠనాథుడు. వైకుంఠంలో నివాసం ఉంటారు. కృష్ణ భక్తులు ఎంత ధీమాగా, గర్వంగా ఉంటారు అంటే, అలా నారాయణుడి కోసం ధ్యానం చేయడం కూడా గొప్ప విలువైనదిగా వాళ్ళు భావించరు. ఎవరైతే కృష్ణ ప్రేమని పొందుతారో, కృష్ణ సేవలో నియుక్తమై ఉంటారో, దాని వల్ల కలిగేటువంటి భావన ఇది. గర్వము ఇది. ఈ అహంకారము మిథ్యాహంకారం కాదు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి అహంకారం. మనం చెప్పుకున్న కదా మిథ్యాహంకారము అంటే ఏమిటి నిజానికి? నన్ను నేను శరీరంతో గుర్తించుకోవడం. మిథ్య అంటే అసత్యము, లేనిది. అహంకారము, లేనిది నాది అనుకో. అహంకారము అంటే ఏమిటి? దేనికి నిదర్శనం అది? వ్యక్తిత్వానికి నిదర్శనము. లేనిది ఉన్నది అనుకోవడము మిథ్యాహంకారం. నేనే అధిపతిని అనుకోవడం మిథ్యాహంకారం. నేను కృష్ణ భక్తుడిని, కృష్ణుని యొక్క సేవకుడిని, శాశ్వత సేవకుడిని. అది కూడా అహంకారమే. నన్ను నేను గుర్తించుకోవడం, నా వ్యక్తిత్వాన్ని గురించి వ్యక్తీకరించడము. కానీ అది మిథ్యాహంకారం కాదు. ఆధ్యాత్మిక అహంకారం. ఉండవలసినటువంటి అహంకారం. హ్మ్. భక్తియుక్త సేవలో నెలకొన్నప్పుడు కలిగేటువంటి భిన్నమైనటువంటి అహంకార స్థితుల గురించి కూడా ఇక్కడ అభివర్ణిస్తున్నారు. బ్రహ్మదేవుడు దూడలన్నీ కూడా దొంగిలించాడు. గోవులని దొంగిలించాడు. గోపబాలకుల్ని దొంగిలించాడు కృష్ణుడి నుంచి. అక్కడి నుంచి అవన్నీ తీసుకొని వెళ్ళిపోవాలని అనుకున్నాడు.
కృష్ణుడిని తను అన్ని తీసుకొని వెళ్ళిపోయాడు కదా! ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తుంటాడు అనేటువంటి అనుమానం వచ్చింది ఆయనకి. అప్పుడు తను 8 కళ్ళతోని చతుర్ముఖ బ్రహ్మ కదా! ఒక్కొక్క ముఖానికి 2 కళ్ళు, 8 కళ్ళతోని అన్ని వైపులా చూసాడు. హ్మ్. దొంగతనం చేయడం వల్ల జరిగినటువంటి ఒక అనుమానాస్పద స్థితిలో కలిగిన భావోద్వేగ ప్రేమ ఇది. కృష్ణుడికి ఆనందాన్ని కలిగించడం కోసమని అక్రూరుడు శమంతకమణి దొంగిలించాడు. ఈ శమంతకమణి ఒక మణి అంటే ఏంటిది? ఒక రాయి. అది ఎంత కావాలంటే అంత బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంటది. ఆ తర్వాత దాన్ని దొంగిలించినందుకు పశ్చాత్తాపపడతాడు అక్రూరుడు. కృష్ణుని మీద అనుమానాన్ని పెంచడానికి దొంగతనం చేయడం వల్ల ఏర్పడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి. ఇది కూడా ప్రేమలోని భావమే. కృష్ణుని ఆనందాన్ని కలిగించడం కోసం. దొంగతనం చేయడం ద్వారా కృష్ణుని మీద అనుమానాన్ని ఏర్పరిచేటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితిని కల్పించడం. అది కూడా కృష్ణుని మీదనే వ్యక్తీకృతం చేసేటువంటి ప్రేమ భావన. ఆ ప్రేమ భావనని దేనితో పోల్చారు? అనుమానము. హ్మ్. ఇంద్రుడు బృందావనస్తులకి వేదనని కలిగించడానికి తనకి యజ్ఞయాగాదులు నిర్వర్తించలేదు కాబట్టి వాళ్ళకి శిక్షించాలి అనుకున్నాడు. అందుకని సంవర్ధక మేఘాలను పిలిచి బృందావనాన్ని నీటితో నింపేయమన్నాడు. జలప్రళయాన్ని సృష్టించాడు. హ్మ్. స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు. తద్వారా కృష్ణుని యొక్క స్థితిని అనుమానించి అవమానపరిచాడు. అపరాధం చేశాడు. హ్మ్. రజభూమినంతా కూడాను జలంతో నింపేశాడు. ఇప్పుడు ఇంద్రుని ముఖమంతా కూడా నల్లగా మారిపోయిందట. ఎందుకనంటే అనుమానాన్ని వ్యక్తీకరించాడు కాబట్టి కృష్ణుని యొక్క స్థితిని. కృష్ణుడితోని చేసేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి విభిన్నమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక్కడ అభివర్ణించబడ్డాయి. హ్మ్. ఎప్పుడైనా కూడాను హృదయంలో ఆందోళన కలిగిందనుకోండి. ఉరుములు, మెరుపులు ఏర్పడినప్పుడు, హ్మ్. భయానకమైనటువంటి ఒక జంతువుని చూసారనుకోండి అప్పుడు. భయాన్ని గొలిపేటువంటి పెద్ద శబ్దం వినబడిందనుకోండి అప్పుడు. అప్పుడు ఏర్పడేటువంటి భయవిహ్వల స్థితి దాన్ని ఆంగ్లంలో అప్రహెన్షన్ అంటారంటే, ఒక రకమైనటువంటి భయాందోళన స్థితి. అప్పుడు అలాంటి స్థితి ఏర్పడినప్పుడు వ్యక్తులు ఏం చేస్తారు? రక్షణ కల్పించేటువంటి వాటి వైపు పరుగులు పెడతారు. విపరీతంగా వర్షం పడుతున్న వెంటనే ఏం చేస్తాం మనము? రోడ్డు మీద ఉన్నామనుకోండి, ఆ నీటి నుంచి, వర్షం నుంచి పరిరక్షించేటువంటి ఒక అడ్డు ఏదైనా ఉంటే దాని వైపు పరిగెడతాం. అలాగా రక్షణ కల్పించే దాని వైపు పరుగులు పెట్టడము సహజం. హ్మ్. కొన్నిసార్లు అలా భయకంపితుల్ని చేసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి శరీరం మీద. శరీరం కంపిస్తూ ఉంటుంది. ఆ పరిస్థితిలో సరియైన చైతన్యము, ఆలోచన సరిగా లేకుండా, మనసు సరైన ఆలోచన చేయలేకుండా రకరకాల దోషాల్ని చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు స్తబ్దంగా ఉండిపోతారు నిశ్చలంగా. పద్యావళిలో దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యానాలు చేయబడ్డాయి. "రే మిత్రమా కృష్ణ
మధురలో కృష్ణుని యొక్క గృహం ఎక్కడుందట? కృష్ణుడి యొక్క నివాసము చుట్టూ రాక్షసులున్నారు. రాక్షసుల చుట్టూ నిజమే. కంసుడు రాక్షసుడు. అతని మిత్రులంతా కూడా రాక్షస స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళందరి మధ్యలో కృష్ణుడన్నాడు. హ్మ్. అప్పుడు కృష్ణుని యొక్క స్థితిని చూసి ఆందోళన కలుగుతుంది. ఎవరికి? పద్యావళిని రచించినటువంటి. ఈ ఆందోళన కృష్ణుడికి అపాయం జరిగిపోతుంది అనేటువంటి ఆందోళన. కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ భావం మూలంగా కృష్ణుడికి అపాయం జరిగిపోతుంది అనేటువంటి ఆందోళన. హ్మ్. ఈ ఆందోళన కూడాను చూడండి భక్తి భావనలోని భాగమే. హ్మ్. ఆందోళన, భయము ఏదో కృష్ణుడికి ఏదో హాని కలగబోతుంది అనేటువంటి భయము, అపాయం. ఇలాంటి భావోద్వేగ పరిస్థితిని వ్యక్తీకృతం చేసిన భక్తుడిని నేను చూశాను. హ్మ్. ఒకానొక సందర్భంలో పేర్లేవి చెప్పకుండా ఒక సంఘటన చెప్తాను మీకు. ఒకానొక సందర్భంలో ఆల్టర్ ఉంటుంది కదా! అర్చ అర్చ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించిన ప్రదేశంలో జ్యోతి మూలంగా మనము ప్రతిరోజు కూడా మంగళారతి చేస్తాం. జ్యోతి మూలంగా కొంత అగ్ని ప్రమాదం ఏర్పడింది. అది వినగానే ఒక భక్తురాలు వెంటనే కన్నీటి పర్యంతమైపోయింది. అక్కడ బాలకృష్ణుడు, శ్యామసుందర విగ్రహంతో శ్యామసుందరుడు ఉన్నారు కదా! వాళ్ళకేం కాలేదు కదా! అలా అగ్ని ప్రమాదం జరిగిందనగానే చూడండి దేవాది దేవుడైన కృష్ణుడు. కృష్ణుడికి ఏం జరుగుతుంది? నిజానికి ఏమీ జరగదు కదా! అగ్ని కూడాను కృష్ణుడి నుంచే ఉద్భవించింది. అగ్ని కూడా కృష్ణుని ఆధీనంలో ఉంది. అగ్ని కృష్ణుడిని ఏం చేయగలుగుతుంది? ఏం చేయలేదు. ఇది తత్వం. కానీ విపరీతమైన ప్రేమ భావన ఉన్నప్పుడు కృష్ణుడు దేవాది దేవుడన్న విషయాన్ని మర్చిపోయి కృష్ణుడు బాలకుడు. లడ్డూ రూపంలో ఉన్నాడు కదా! లడ్డు కృష్ణుడు. బాలకుడిగా ఉన్నాడు. అయ్యో! ఏం జరిగిపోయింది ఆయనకి? అపాయం ఏం కాలేదు కదా! భయాందోళనకు గురౌన ఇది కృష్ణుడి మీద ఉన్న అవిభాజ్యమైనటువంటి ప్రేమ వల్ల కలిగేటువంటి భావన. కృష్ణుడికి అపాయం జరిగిపోతుందేమో అనేటువంటి భావన. వృషాసురుడు బృందావనంలో ప్రకటితమయ్యాడు. ఎలాగా? ఒక ఎద్దు రూపంలో ప్రకటితమయ్యాడు. భయంతో అక్కడున్న గోపికలంతా కూడాను పెద్ద ఎద్దు వచ్చి ఉండడంతో దాన్ని చూడగానే వీళ్ళంతా భయపడిపోయారు. భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏం చేశారు? అక్కడ దగ్గరలో ఉన్న వృక్షము, తమల వృక్షం ఏదైతే ఉందో, తమల వృక్షాన్ని గట్టిగా హత్తుకున్నారు. భయానకమైన జంతువుని చూడడం వల్ల ఏర్పడినటువంటి భయం. ఎక్కడో ఒక చోట దాని నుంచి పరిరక్షించబడాలి అనేటువంటి ఎక్కడో ఒక చోట తలదాచుకోవడానికి. హ్మ్. అలా తుమ్మల వృక్షాన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? కృష్ణుని గురించి ఆలోచిస్తున్నాడు. కృష్ణుడిని పట్టు. కృష్ణుడి మీద అవిభాజ్యమైనటువంటి ప్రేమ. బృందావనంలోని నక్కలు గట్టిగా ఏడుస్తున్నప్పుడు యశోదమాత కృష్ణుడు భయపడిపోతాడు అనేటువంటి భావనతోని ఆమె తన హృదయానికి హత్తుకొని తన చీర కొంగులో దాచిపెట్టి ఉంచుతుంది కృష్ణ. హ్మ్. తన దృష్టికోణం నుంచి అటు ఇటు వెళ్లకుండా పరిరక్షించే ప్రయత్నం చేస్తాడు. ఆ నక్కలు కృష్ణునికి హాని కలిగిస్తాయని, కృష్ణుని మీద దాడి చేస్తాయేమోనని భయంతో. కృష్ణుని మీద అవిభాజ్యమైన ప్రేమ, భయం మూలంగా కలిగేటువంటిది. విపరీతమైన శబ్దాలు విన్నప్పుడు కలిగేటువంటి భయం.
ఈ రకమైన భయము నిజమైన భయానికి కొంత వ్యత్యాసం ఉన్నటువంటిది. కొన్నిసార్లు కొంచెం భయకంపితులైనప్పుడు భూత భవిష్యత్తు కాలాల గురించి కూడా కొన్నిసార్లు ఆలోచిస్తారు వ్యక్తులు. కానీ ఈ ఉద్వేగభరితమైనటువంటి భయం ఎప్పుడైతే కలుగుతుందో, భూతకాలము, భవిష్యత్తు కాలము, కృష్ణుని యొక్క స్థితి ఇవేవి గుర్తుండవు. ఇది ఉద్విగ్నభరితమైనటువంటి ప్రేమ భావనలు కలిగేటువంటిది. విపరీతమైన భావోద్వేగం కలిగినప్పుడు కలిగేటువంటి ప్రేమ. అత్యంత ప్రియమైన హ్మ్. అత్యంత ప్రియమైనది అగ్నిచే కానీ, బలవత్తరమైన గాలులచే కానీ, విపరీతమైన వర్షంచే కానీ, ఏదో రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యంతో కానీ అత్యంత ప్రియమైన దానికి ప్రకృతి వైపరీత్యం వల్ల హాని కలిగినప్పుడు, పెద్ద శత్రువు కానీ, లేకపోతే పెద్ద ఏనుగు కానీ, అత్యంత ప్రేమ దానికి హాని కలిగించిందనుకోండి. అప్పుడు కలిగేటువంటి భావాన్ని చాలా దృఢమైనటువంటి ఉద్వేగభరితమైన స్థితి. చూడండి, అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు మనకు కనపడ్డారనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాము? ఉద్వేగభరితంగా ఆనందకరమైన వాక్యాలను వ్యక్తీకరిస్తాం. కానీ అరుచికరమైనటువంటిది ఇష్టం లేనిదేదైనా కనబడిందనుకోండి, వెంటనే వ్యక్తులు ఏం చేస్తారు? పిల్లలు చేస్తారు ఆ పనులు కదా! భయానకమైనది కనబడిన ఏం చేస్తారు? పిల్లలు వెంటనే ఏడ్చేస్తారు పెద్దగా. హ్మ్. అగ్నిని చూసినా, లేకపోతే ఆకాశంలో ఎగురుతున్న ఒక పెద్ద వస్తువుని చూసినా, భయకంపితులు కూడా అయిపోతారు. పెద్దగా ఏడ్చేస్తుంటారు. కళ్ళు మూసేసుకుంటారు. కళ్ళ నుంచి కన్నీరు జలధరిస్తు జ్వలిస్తుంది. భయానకమైన గాలుల మూలంగా భయకంపితులయ్యారనుకోండి, అప్పుడు కలిగేటువంటి భావము. అప్పుడేం చేస్తారు? అక్కడి నుంచి దూరంగా ఎక్కడికో కళ్ళు నలుపుకుంటూ సురక్షిత ప్రదేశానికి పరుగులు పెడతారు కదా! విపరీతమైన వర్షం పడితే కూడాను భయాందోళనతోని ఒక రకమైన భావోద్వేగానికి గురవుతారు. వెంటనే గొడుగును తీస్తారు. కానీ హృదయాంతరాల్లో కొంత భయాందోళన ఉంటుంది. అకస్మాత్తుగా ఏదైనా అవరోధాలు ఏర్పడితే కూడా భయాందోళన కలుగుతాయి. ముఖంలో రంగులు మారిపోతూ ఉంటాయి. ఆశ్చర్యంతో నిశ్చేష్టులైపోయి నిలబడిపోయుంటారు. శరీరం కంపించిపోవడం, భయంతో కలిగేటువంటి విభిన్నమైనటువంటి వ్యక్తీకరణలన్నీ కూడాను వాళ్ళ శరీరంలో ప్రకటితమవుతాయి. కొందరు చుట్టూ చూస్తూ ఉంటారు. వెనక్కి చూడడం, అటుపక్క, ఇటుపక్క చూడడం. అకస్మాత్తుగా శత్రువుని చూశారనుకోండి. అప్పుడేం చేస్తారు? వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి, లేకపోతే శత్రువునికి హాని కలిగించడానికి ఏవైనా అస్త్రాలు, శస్త్రాలు ఉన్నాయని వెతుకుతూ ఉంటారు. కృష్ణుడు బృందావనం నుంచి వెనక్కొచ్చినప్పుడు యశోదమాత ఎంత ఉద్విగ్నమైన స్థితికి లోనవుతుంది అంటే, తన పుత్రుని చూడగానే ఆమె స్తనాల నుంచి పాలు ఉప్పొంగి పడతాయి ప్రేమతో. ఈ ఉద్విగ్నమైనటువంటి స్థితి అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తిని చూడగానే కలిగేటువంటి ఉద్విగ్నభరితమైనటువంటి యశోదమాత కృష్ణుడిని చూడగానే అలాంటి భావోద్వేగానికి గురి అవుతుంది. దశమస్కందం 23వ అధ్యాయం 13వ శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో చెప్తాడు.
ఏ ప్రియమైన రాజా, బ్రాహ్మణుల యొక్క భార్యలు కృష్ణుని స్తుతించడంలో ఆసక్తులై ఉన్నారు. కృష్ణుడిని చూడాలని ఎప్పుడు కూడా ఆకాంక్షను కలిగి ఉన్నారు. అందుకని కృష్ణుడు దగ్గరలోనే ఉన్నాడు అని వినగానే కృష్ణుడిని వెంటనే చూడాలి అనే ఆకాంక్షతోని భర్తలకి సహాయం చేస్తున్నాడు కదా! వాళ్ళు యజ్ఞ నిర్వహణలో ఉంటే దాన్నన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఇంక ప్రియులైన వాళ్ళు దగ్గరలో ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు కలిగేటువంటి ఉద్వేగభరితమైనటువంటి ప్రేమ అనేది. హ్మ్. పూతన రాక్షసి కృష్ణుడితో సంవరించబడినప్పుడు, నేల మీద పడిపోయినప్పుడు యశోదమాత ఆశ్చర్యచకితురాలైపోయింది. ఆ ఉద్వేగభరితమైన స్థితిలో ఉద్వేగంగా ఏడ్చేస్తుంది. ఏమిటిది? ఏమిటిది? కృష్ణుడేడి అని వెతుకుతోంది. అక్కడ ఆ రాక్షసి యొక్క హృదయం మీద కూర్చొని కృష్ణుడు హాయిగా ఆడుకుంటున్నాడు. అప్పుడు యశోదమాతకి ఏం చేయాలో అర్థం కాలేదు. నడవడం కూడా కృష్ణుడిని స్వీకరించడానికి వెళ్ళడం కూడాను ఒక సక్రమమైన మార్గంలో కాకుండా వంకర టింకరగా నడుస్తూ వెళ్తోంది. ఆ! ఎంతటి ఉద్వేగభరితమైనటువంటి స్థితి అంటే భయానకమైనటువంటిది, ఆనందభరితమైనటువంటిది. భయానకమైన రాక్షసి అక్కడ చనిపోయి పెద్ద శరీరంతో పడిపోయి ఉంది. ఆనందకరమైన స్థితి కృష్ణుడు అక్కడ ఆనందంగా ఆడుకుంటున్నాడు. ఏ హాని జరగకుండా. ఇలాగా కృష్ణుడితోని అనుబంధము అంటే అన్ని రకాల అనుభూతుల్ని ఆస్వాదించడం. యశోదామాత కానివ్వండి, బృందావనంలోని బ్రజవాసులు కానివ్వండి, కృష్ణ విశుద్ధ భక్తులు కానివ్వండి, వీళ్ళు కూడా చాలా మంది ఈ అనుభూతుల్ని, విభిన్నమైన అనుభూతుల్ని ఎప్పుడో ఒకసారి ఆస్వాదించి ఉంటారు. కృష్ణుడితో ఏర్పరచుకున్న అనుబంధం కూడా. అనేక మంది భక్తులు అనుక్షణం కూడా నిజానికి రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి అనుభూతుల్ని ఆస్వాదించగలుగుతారు. కృష్ణుడు నిరాకారుడు కాదు. నిరాకారవాదులు చెప్పినట్టుగా ఏ అనుభూతులు లేకుండా స్తబ్దంగా ఉండేటువంటి స్థితి కాదు. భక్తియుక్త సేవ అంటే అనుక్షణం కూడా విభిన్నమైనటువంటి అనుభూతులు పొందడం. భగవంతుడైన కృష్ణునితో ఏర్పరచుకున్న అనుబంధం మూలంగా ఏర్పడేటువంటి విభిన్నమైన అనుభూతులు. ఈ అనుభూతులు సహజ సిద్ధమైనటువంటివి. జీవాత్మ భగవంతుడితో ఏర్పరచుకున్న అనుబంధం వల్ల ఏర్పడేటువంటి భావోద్వేగమైన పరిస్థితులు ఇవన్నీ కూడాను. ఈ విభిన్నమైనటువంటి భావోద్వేగ స్థితిలో కేవలం కృష్ణుడితో మాత్రమే జీవాత్మ ఏర్పరచుకోగలదు. ఎవ్వరితో కూడా సాధ్యం కాదు. కృష్ణ విస్తార రూపమైనటువంటి నారాయణుడితో కూడా ఇన్ని రకాలైన అనుబంధాన్ని మనం ఏర్పరచుకోలేము. కానీ కృష్ణుడితో ఈ అనుబంధాలన్నీ సాధ్యం. అందుకని పరిపూర్ణమైన విశ్వాసంతోని జీవాత్మ చేయవలసిన ఏకైక కార్యక్రమం ఏంటి? కృష్ణ భక్తిలో నెలకొనాలి. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలి. పరిపూర్ణమైన కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే భౌతిక జగత్తులో కూడాను కామ్యకర్మలో నియుక్తమైపోయి బద్ధ స్థితిలో ఉన్న మనము రకరకాల అనుభూతుల్ని ఆస్వాదించడానికి ఏవైతే ప్రయత్నం చేస్తున్నామో అవన్నింటిని కూడా మనం కృష్ణుడితో ఆస్వాదించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి నిజమైన అనుబంధాన్ని ఎవరితో ఏర్పరచుకోవాలి? కృష్ణుడితో మాత్రమే ఏర్పరచుకోవాలి. కృష్ణుడితో అనుబంధాన్ని ఏర్పరచుకోవాలంటే మన హృదయాలు శుద్ధీకరించబడాలి. భౌతిక జగత్తులో ముఖ్యంగా కలియుగంలో హృదయ శుద్ధీకరణ జరిగేటువంటి ఏకైక విధానం ఏమిటి? కృష్ణ చైతన్యాన్ని జీవితంలోకి అన్వయించుకోవడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని నిష్టగా జపించడము. 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. కనీసంగా 16 జపమాలను నిష్టగా జపించడము. కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడము. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ భగవద్గీత, భాగవతాల నుంచి కృష్ణ యొక్క దివ్యలీలని శ్రవణం చేయడం, కీర్తన చేయడం ద్వారా మనం అనుక్షణం కూడా కృష్ణుని గురించి ఆలోచించేటువంటి కృష్ణ చైతన్య జీవనంలోకి ప్రవేశించగలుగుతాం. అలాంటి జీవనాన్ని ఏర్పరచుకున్నప్పుడు హృదయ శుద్ధీకరణ ద్వారా క్రమ పద్ధతిలో ఆధ్యాత్మిక పురోగతిని సాధించి
జన్మ మృత్యు జరావ చక్రబంధం నుంచి బయటపడిపోయి అనుక్షణం కూడా కృష్ణుని యొక్క సేవలు నిక్తమైనటువంటి స్థితిని మనం చేరుకుంటాం. అలాంటి స్థితిలో కృష్ణునితో విభిన్నమైనటువంటి అనుబంధాలను ఏర్పరచుకొని భౌతిక జగత్తులో మనము ఆస్వాదించాలి అనుకుంటున్నాం. ఎప్పుడూ కూడా అనుభూతి చెందినటువంటి మహోద్వేగభరితమైనటువంటి ఆనందకర స్థితిని మనము ఆస్వాదించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకనే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడానికి ఎవరు కూడా ఎలాంటి సంశయాన్ని కలిగి ఉండకూడదు. పరిపూర్ణమైన విశ్వాసంతో మన అందరికీ కూడాను మనమందరం కూడాను భగవంతుడిని కృష్ణుడి నుంచి ఉద్భవించాం. మనందరికీ కూడాను అధిపతి అయినటువంటి కృష్ణుని మనం ఏ భావనతోనైనా కూడాను చేరుకోవచ్చును. అన్ని రకాలైన అనుబంధాన్ని మనం కృష్ణుడితో ఏర్పరచుకోవచ్చు. అన్ని రకాలైనటువంటి రసస్వాదల్ని, రసానుభూతిని మనం ఆస్వాదించవచ్చు. కృష్ణుడు రసరాజు. అన్ని రకాల రసాన్ని మనకి అందించగలిగేటువంటి పరిపూర్ణుడు. ఇది అవగతం చేసుకొని మనము కృష్ణ భక్తిలో నెలకొన్నట్టయితే ఈ ఆస్వాదనని మనము అనుభూతి చెందవచ్చు. అలా ఆస్వాదిస్తున్నప్పుడు ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయినా కూడాను ఎలాంటి విసుగు మనకి ఏర్పడదు. ఆ ఆనందము క్షణక్షణం కూడాను వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకని పూర్ణ విశ్వాసంతో మనమున్న స్థితిలో మనం ఆ స్థితిని, అత్యుత్తమ స్థితిని చేరుకోవాలి అంటే మనకు నిర్దేశితం చేయబడినటువంటి ఈ కృష్ణ చైతన్య జీవన విధానాన్ని స్వీకరించి దాని ప్రకారంగా మనం జీవనాన్ని ఏర్పరచుకున్నట్టయితే ఖచ్చితంగా మనము కృష్ణుడితో ఈ విభిన్నమైనటువంటి అనుభూతుల్ని ఆస్వాదించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశంగా స్వీకరించవచ్చు ఈనాటి మన చర్చలో. ఇక్కడ మనం మాతాజీ ప్రభుజీ ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. కృష్ణుడితో ఏర్పరచుకునే అనుభూతులు నారాయణుడితో ఏర్పరచుకోలేమంటున్నారు కదా ప్రభుజీ. అంటే శాంత, దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య రస అనుభూతులే కాకుండా ఇంకా మిగతా ఏ అనుభూతులు కూడా నారాయణుడి దగ్గర మనము పొందలేమంటారు ప్రభుజీ? ఆయన దగ్గర పొందగలిగేటువంటిది ఉన్నాయి కదా మాతాజీ. మనకి స్పష్టంగా చెప్పడింది, నారాయణతో అనేక రకమైన అనుభూతుల్ని ఏర్పరచుకోవచ్చును. దాస్యభావంతో నారాయణతో ఉండవచ్చును. అలాంటి దాంట్లో ఎలాంటి సంశయం లేదు. కానీ దాస్యభావంలో ఉన్నటువంటి భక్తుడు ఒక్కొక్కసారి కృష్ణుడితో, భగవంతుడితో ఇంకేదైనా రసస్వాదన చేయాలి అనుకుంటే నారాయణుడి దగ్గర అది సాధ్యం కాదు. కృష్ణుడితో ఏర్పరచుకున్నటువంటి అనుభూతులన్నీ కూడా నారాయణతో ఏర్పరచుకోలేము. నారాయణతో ఏ అనుబంధము ఏర్పరచుకోలేమని కదా, ఖచ్చితంగా అనుబంధాన్ని ఏర్పరచుకుంటాం. కానీ కృష్ణుడితో ఏర్పరచుకున్నటువంటి అనుబంధాలన్నీ కూడా నారాయణుడితో సాధ్యం కాదు. అంటే ఎగ్జాంపుల్ ప్రభుజీ, కృష్ణుడితో ఏర్పరచుకునే అనుబంధాలు నారాయణతో ఏర్పరచుకోలేము. మాధుర్య భావన, కృష్ణుని మీద ప్రేమను వ్యక్తీకరించినప్పుడు మాధుర్య భావనలో కృష్ణ ప్రేమని చూడండి. యశోదమాత కృష్ణుని కౌగిలించుకోవడానికి చేతులు చాచి వెళ్తుంది, దండించడానికి చేతిలో కర్ర పట్టుకొని వెళ్తుంది. నారాయణ దగ్గర కర్ర పట్టుకొని వెళ్ళగలమా? సాధ్యం కాదు. మాధుర్య భావనలో గోపికలు కృష్ణుడితో నృత్యం చేస్తారు, ప్రియుడిగా భావిస్తారు, భర్తగా స్వీకరిస్తారు, అన్ని రకాలైనటువంటి అనుభూతుల్ని ఆస్వాదిస్తారు. నారాయణుడితో అది సాధ్యం కాదు. కృష్ణుడిని కూడా నిందిస్తారు గోపికలు, మళ్ళీ కృష్ణుడిని చూపించినంత ప్రేమగా ఇంకెవరిని కూడా చూడలేరు గోపికలు. అన్ని రకాలైనటువంటి ఓ చక్కని ఉదాహరణ ఏంటంటే యశోదమాత చూడండి. ప్రేమించడానికి వెళ్ళవచ్చున ప్రేమించే విధానం ఏమిటి? ఒక్కోసారి దండన ద్వారా కూడా ప్రేమిస్తుంది కదా, కర్రబట్టుకుని వెళ్తుంది దండించడానికి. నారాయణ దగ్గరతో అలాంటి అనుబంధం సాధ్యం కాదు. అంటే ప్రభుజీ, అక్కడ నారాయణుడి దగ్గర ముక్తులు మాత్రం విభిన్నంగా ఉంటాయి కదండి. ఆ ముక్తులు ద్వారా కూడా కొంత సాంగత్యం అయితే ఉంటుంది తప్ప రసాస్వాదన పూర్ణ స్థాయిలో ఉండదంటారు ప్రభుజీ? నారాయణుడితో ఉండేటువంటి రసస్వాదన ఏ రకమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నాం దాంట్లో కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభూతిద్దాము. నారాయణతో ఏర్పరచుకునే అనుబంధంలో పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభూతి చెందాం. కానీ అన్ని రకాల అనుబంధాలని నారాయణతో మనం ఏర్పరచుకోలేము. ఏర్పరచుకోగలిగినటువంటి అనుబంధంలో పరిపక్వత ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. కానీ అన్ని రకాల అనుబంధాలని నారాయణతో ఏర్పరచుకోలేము. ఓకే ప్రభుజీ. ఇప్పుడు దాస్యపరంగా అనుభూతిని పంచుకోగలము నారాయణుడితో, కానీ అది సంపూర్ణంగానే ఉంటుందండి. కానీ అన్ని రకాలైనటువంటి ఆస్వాదనలు నారాయణుడి దగ్గర సాధ్యం కావు. ఓకే ప్రభుజీ. వెరీ నైస్. థ్యాంక్ యూ ప్రభుజీ.
దండోత్ ప్రణామం ప్రభుజీ. దండోత్. వెరీ నైస్. మంచి ప్రశ్న అడిగారు మాతాజీ, ధన్యవాదాలు. ఇంకా ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ, ప్రభుజీ? లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. మీరేనా అమ్మా ఆలపించాల్సింది? అవును ప్రభుజీ. ఆలపించండి అమ్మా. తర్వాత మీరు జపయజ్ఞాన్ని నిర్వర్తించగలుగుతారా, లేకపోతే ఇంకెవరికైనా ఇవ్వమంటారా? ఇంకెవరికైనా చెప్పండి ప్రభుజీ. ఎవరు చేస్తారమ్మా జపయజ్ఞ కార్యక్రమాన్ని? అఖిలేశ్వరి మాతాజీ నాగచంద్ర మీరు చేస్తారా? నాగచంద్రిక మాతాజీ మీరు చేస్తారా? పని ఎస్ ప్రభుజీ, నేను చేస్తాను. అఖిలేశ్వరి మాత మీరు చేస్తారా? చేయండి. పూర్తిగా చేస్తాం. చేయండి. పూర్తి చేసిన తర్వాత సరే. ప్రేమతోని చెప్పి క్లోజ్ చేయండి. 30 నిమిషాలు జపయజ్ఞం చేసిన తర్వాత. ప్రేమ భక్తి మాతాజీ సరే. మీరు కీర్తన ఆలపించండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. శ్రీ యుగలాష్టకము శ్రీల జీవ గోస్వామి విరచితము. కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. కృష్ణ ప్రేమమయీ రాధా, రాధా ప్రేమమయో హరి, జీవనే నిధనే నిత్యం, రాధా కృష్ణ గతిర్మమ, రాధా కృష్ణ గతిర్మమ, కృష్ణ ప్రేమమయీ రాధా, రాధా ప్రేమమయో హరి, జీవనే నిధనే నిత్యం, రాధా కృష్ణ గతిర్మమ, కృష్ణస్య ద్రవిణం రాధా, రాధయా ద్రవిణం హరి, జీవనే నిధనే నిత్యం, రాధా కృష్ణ గతిర్మమ, రాధా కృష్ణ గతిర్మమ, కృష్ణ ప్రాణమయీ రాధా, రాధా ప్రాణమయో హరి, జీవనే నిధనే నిత్యం, రాధా కృష్ణ గతిర్మమ, రాధా కృష్ణ గతిర్మమ, కృష్ణ ద్రవమయీ రాధా, రాధా ద్రవమయో హరి, జీవనే నిధనే నిత్యం, రాధా కృష్ణ గతిర్మమ, రాధా కృష్ణ గతిర్మమ, కృష్ణ గేహి స్థిత రాధా, రాధా గేహి స్థితో హరి, జీవనే నిధనే నిత్యం, రాధా కృష్ణ గతిర్మమ, కృష్ణ చిత్త స్థిత రాధా, రాధా చిత్త స్థితో హరి, జీవనే నిధనే నిత్యం, రాధా కృష్ణ గతిర్మమ, రాధా కృష్ణ గతిర్మమ, నీలాంబరధరా రాధా, పీతాంబరధరో హరి, జీవనే నిధనే నిత్యం,
राधा कृष्ण गतिर्मम राधा कृष्ण गतिर्मम बृन्दावनेश्वरी राधा कृष्ण बृन्दावनेश्वरा जीवने नदने नित्यम् राधा कृष्ण गतिर्मम राधा कृष्ण गतिर्मम कृष्ण प्रेममयी राधा राधा प्रेममयो हरि जीवने निधने नित्यम् राधा कृष्ण गतिर्मम राधा कृष्ण गतिर्मम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण प्रभु जी। చాలా బాగుంది. హరే కృష్ణ మాతాజీ. చాలా చక్కగా ఆలపించారు. ధన్యవాదాలు మాతాజీ. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे హరే हरे రామ राम హరే రామ 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 హరే 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 కృష్ణ कृष्ण हरे हरे राम కృష్ణ राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम 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 కృష్ణ హరే కృష్ణ हरे కృష్ణ कृष्ण హరే हरे राम राम హరే राम కృష్ణ కృష్ణ హరే రామ हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम राम